అన్న శంకరం నిర్వచనం ప్రకారం నాది దారి తప్పిన కవితే. దారి తప్పిన కవిత. అట్లాగే ఇంకేదో చెప్పిండు కదా, ధాన్యంలా గింజలేని కవిత. యాకూబ్ భాయ్, మీ కవిత వింటాం కదా, మాది కూడా వినాలి కదా. అంత లేదు. మెర్సీ, మార్గరెట్, నగేష్, మీరందరూ కవిత్వం వినాలని నా ప్రార్థన. పసుపు చారల పద్యం. దీనికి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒకటి పసుపు చారల పద్యం లేదా చివరి ప్రార్థన. పరకాయ ప్రవేశించాను పంచభూతాల్లోకి మీకోసం. కరిగిపోయాను మీ అందరి నెత్తుటి నాళాల్లో, నాడుల్లో. ఏ రుచి వాసన రాను, వినపడను, స్పర్శించలేరు నన్ను, కనపడను. పచ్చగా వసిస్తారని నా మీద భూమినయ్యాను. వేల రెక్కలతో నా లోపలికి ఎగిరొస్తారని నింగినయ్యాను. నన్ను తాగి గుండెలు పెంచుకొని నాగరీకులవుతారని నీరునయ్యాను. నన్ను పీల్చుకొని దేవుణ్ణి చేరుతారని వాయువునయ్యాను. ఏ శూలానికో ఖడ్గానికో బలి పొలి కావద్దని మిమ్మల్ని మీరే యజ్ఞగుండంలోకి విసురుకోవాలని అగ్నినయ్యాను మీకోసం. మీ అందరికీ నోటితో మంత్రబెల్లం తినిపించాను. ఊదు పొగ వేశాను ప్రేమాస్పద స్వచేతులతో. మీ ఒంటికి గంధమునయ్యాను, కంటికి సూర్మనయ్యాను. మీ మానవ జాతికి స్వప్న సాగరాలుండేవి కదా ఒకనాడు. మీ మానవ జాతికి స్వప్న సాగరాలుండేవి కదా ఒకనాడు. నేను పుట్టక ముందు అనంత స్వప్న రాగాలు. భూమి మీది భవనాలన్నీ కూల్చి క్రీడా మైదానాలు చేసుకుంటున్న చిట్టి ఇంద్రధనసులు. శోక శాస్త్రాలు పాడుతున్న శారదగాన్ల మాగాణులు. నారీ నర దేవతల లివింగ్ త్రిగెదరులు. గంగా నది పాపెడల ప్రియురాళ్ల కౌగిళ్ళు. కరుణ కృష్ణలు వర్షిస్తున్న మందిరాలు, మసీదులు, చర్చిలు. భాషను సంగటి పడుతున్న బ్రహ్మయ్య శ్రేణులు. మనిషి లోపల సదా నర్తిస్తున్న ప్రేమారణ్యాలు. రక్త జలపాతాల మత కులాల్లేని శోక సూర్యుల వర్ణ వర్గాల్లేని స్వర్గలోకాల మెట్లెక్కుతున్న జంబూ ద్వీపాలు. మీ ఈ సాగర స్వప్నాల్ని మీకు మీరే నడుం కంట నరుక్కునేట్టు చేసింది నేనే అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పను. మీ ఈ సాగర స్వప్నాల్ని మీకు మీరే నడుం కంట నరుక్కునేట్టు చేసింది నేనే అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను. నిజం మాట్లాడితే నేను మీరు వేరువేరు కాదు. నిజం మాట్లాడితే నేను మీరు వేరువేరు కాదు. నాకు పంజాలున్నాయి, మీకు చేతులున్నాయి. మీకు నాల్కలున్నాయి, నాకు కోర దంతాలున్నాయి. నాకు వేల పసుపు చారలున్నాయి, మీకు కోట్ల దేవుళ్ళు ప్రవక్తలున్నారు. నాకు వేల పసుపు చారలున్నాయి, మీకు కోట్ల దేవుళ్ళ ప్రవక్తలున్నారు. నేను మాట్లాడను, మీరు మాట్లాడరు. నేను మాట్లాడను, మీరు మాట్లాడరు. భయంతో నవరంధ్రాలు మూసుకొని పడుకొని ఉన్నారు. భయంతో నవరంధ్రాలు మూసుకొని పడుకొని ఉన్నారు. నాకు చిన్న పిల్లల కనుగుడ్లను తినడం ఇష్టమని మీకు తెలుసు. నాకు చిన్న పిల్లల కనుగుడ్లు తినడమని ఇష్టమని మీకు తెలుసు. నాకు తెలుసు మీకు మనుషుల వేడి నెత్తురును తాగడం మహా ఇష్టమని. నేను పులిని 1000 పంజాల పులిని,
కోటి కోరదంతాల పులిని. మసీదులో మంటలు పెట్టింది నేనే, నేనే మందిరాన్ని చర్చిను బూడిద చేసింది. నేను పులిని. నాకు ఖురాన్లో ఏముందో తెలియదు, నాకు ఖురాన్లో ఏముందో తెలియదు. శంకర్ శరీరం తిన్నది నేనే. భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు నాకు. నేనే రసూలు రక్తం తాగింది. నీ అమ్మ మాదర్చోత్. అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? వ్యాఘ్ర వాక్యం. ఇనాక్ ఎముకల్ని ఇప్పుడే తింటున్నా. నాది పులి ధర్మం, నాది పులి ధర్మం. నా ధర్మం కోసం నేను పోరాడుతా, చచ్చిపోతా. అడ్డమొస్తే అడ్డంగా నరికేస్తా. ఎవ్వరినైనా దేన్నైనా నమిలి మింగేస్తా. శతసహస్ర కంఠాలు శతాబ్దాలు పాడి పాడి నా కాలు గోరును కూడా కదిలించకపోయారు. శతసహస్ర కంఠాలు శతాబ్దాలు పాడి పాడి నా కాలు గోరును కూడా కదిలించలేకపోయారు. వరల్డ్ కవులందరూ కలిసి రాసి రాసి నా ఒక్క వెంట్రుకను ఊడబ్రకలేకపోయారు. 40 ఏళ్ల దంచనాల గాడి కవిత్వం నాటకం సుత నాదేది పీకలేదు. 40 ఏళ్ల దంచనాల గాడి కవిత్వం నాటకం సుత నాదేది పీకలేదు. నేను విశ్వపులిని. నన్ను మీరెవ్వరూ ఎప్పటికీ చంపలేరు. విశ్వమంతా విస్తరించి ఉన్న, అణువణువులో పరమాణువులో పుంజుకొని ఉన్న నేను పులిని. నిజం మాట్లాడితే మీరందరూ పులులే. నేను పులిని, నిజం మాట్లాడితే మీరందరూ పులులే. నా పులి జాతి కాని వాళ్ళెవరైనా మిగిలి ఉంటే సిద్ధంగా ఉండండి. నా పులి జాతి కాని వాళ్ళెవరైనా మిగిలి ఉంటే సిద్ధంగా ఉండండి. పాపం మీ జీవితమే మీకు మహాశిక్ష. విముక్తుల్ని చేస్తున్నాను, మిమ్మల్ని విముక్తుల్ని చేస్తున్నాను. గొంతులు తడి చేసుకోండి. గొర్రెలు బలి ఇచ్చే ముందు తడి చేసుకున్నట్టు గొంతులు తడి చేసుకోండి. ఇష్టకుల దైవాన్ని మొక్కుకోండి. చివరి నమాజులు చదువుకోండి. వస్తున్నాను. అంతిమ హల్లెలూయలు పాడుకోండి. నేను విశ్వధర్మ పులిని. నన్నెవ్వరు ఎప్పటికీ చంపలేరు. నేను పులిని. గుహలో నుంచి ఈ కవన పులి గాండ్రించినదంతా విన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్